ఖమ్మం ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక వ్యక్తి రెండో అంతస్తు నుంచి కింద పడడం జరిగింది. అయితే జూనియర్ కళాశాలకు సంబంధించి లోకేష్ అనే విద్యార్థి బైపీసీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో రాత్రి ఒక సంఘటన జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి మాత్రం అయితే ఎస్ఆర్ కాలేజీ దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగింది దాని గురించి అడిగి తెలుసుకుందాం. అసలు మనతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలుకి ఏం జరిగింది అంటారు? అసలు ప్రస్తుతానికి అయితే ఇప్పటికే ఏదో ఉధృతంగా పరిస్థితి నెలకొంది. అసలు లోకేష్ ఏ విధంగా అసలు ఎందుకు కింద పడాల్సి వచ్చింది, అసలు దాని గురించి అసలు మీ ఒకటి. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో గత అర్ధరాత్రి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి లోకేష్ అనేటువంటి విద్యార్థి ఘటన రెండో అంతస్తు నుంచి కింద పడటం జరిగింది. అనుమానాస్పద స్థితిలో కింద పడటం జరిగింది. దీనికి కళాశాల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. గత అర్ధరాత్రి 1 గంటల నుంచి ఇప్పుడు టైము సరిగ్గా మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఈ 12 గంటల వ్యవధిలో కాలేజీ యాజమాన్యం, కళాశాల యాజమాన్యం బాధ్యులు దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదు. కనీసం ఏం జరిగింది ఏంటనేటువంటి ఒక ఎంక్వైరీని కూడా పోలీస్ ఆధ్వర్యంలో కూడా ఇంతవరకు ఏం జరగలేదు. అదేవిధంగా పూర్తి నిర్లక్ష్య వైఖరితో వాళ్ళు సమాధానం మాకు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులకి అర్ధరాత్రి వేళ ఎటువంటి భద్రత కూడా కల్పించడంలో పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించి పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి మేము పీడీసీగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. అనేక మానసిక టెస్టులతోటి, ర్యాంకులతోటి, ఫీజుల దోపిడీలతోటి వారు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎటువంటి కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా, కనీసం ఒక వీక్లీ గేమ్స్ కూడా, స్పోర్ట్స్ కూడా నిర్వహించకుండా, వారికి శారీరక శ్రమ లేకుండా, అదేవిధంగా వారిని 24 అవర్స్ వాళ్ళ యొక్క అకాడమిక్ స్టడీస్ తోటి పూర్తిగా క్లాస్ రూమ్ నిర్బంధించి వాళ్ళని మానసికంగా చిత్రవదకు గురి చేస్తున్నారు. ఈ యొక్క చిత్రవదలోనే విద్యార్థుల యొక్క ఘటనలు, ఇట్లాంటి ఘటనలు కూడా, ఆత్మహత్య ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటేసారి కాదు, రెండోసారి కాదు, ఇది వరుసగా 5వ సారి ఈ ఎస్ఆర్ కాలేజీలో జరుగుతూ ఉన్నాయి. తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క ఎస్ఆర్ కాలేజీని తక్షణమే దీని యొక్క పర్మిషన్ని రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా పీడీఎస్సీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాధిత కుటుంబాలకి, తల్లిదండ్రులకి ఎక్స్గ్రేషియా కూడా పాత 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి గ్రూప్ 4 ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి, కుటుంబ సభ్యులు గ్రూప్ 4 ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి మేము పీడీఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పీడీఎస్సీ అదేవిధంగా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక వీధి పోరాటాలకు కూడా, సమస్యల పోరాటాలను కూడా మేము సన్నద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే మస్తాన్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఆల్రెడీ లోకేష్ అనే అబ్బాయి చనిపోవడం అనేది జరిగింది. ఉదయం పూటనే ఎప్పుడైతే హాస్పిటల్కి పోయిండో, హాస్పిటల్లోనే ఇక్కడ నుంచి ఇక్కడ పట్టగానే చనిపోయిండు. ఆడిపోయినాక పెట్టి మేము బతికించుకున్నాము అది అని చెప్పి ఇక్కడ మేనేజ్మెంట్ తల్లిదండ్రులు ఫోన్ చేసి పైనుంచి కింద పడ్డాం అని చెప్పి కాలు ఇరిగిందని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన లోపల మొత్తం కూడా పైపులు పెట్టి అవన్నీ పెట్టి విద్యార్థి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కూడా అసలు విషయం చెప్పకుండా దాచుకొని విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో డాక్టర్లు కూడా చూసిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఇక్కడికి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలుగా ఇక్కడికి వస్తే పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఆఫ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వం, నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తింపు రద్దు చేసి ఇక్కడ ఉన్న విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న యాజమాన్యం ఏదైతే ఉందో వాటిని తక్షణం అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పి, ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి తెలియజేస్తాం. కానీ ఈ ఖమ్మం జిల్లాలో జిల్లా అధికారి డిఐఓ గారు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనబడతా ఉంది. స్వయంగా నేను ఈరోజు ఆరోగ్య హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తే అవునా నాకు తెలియదు, నాకు ఎవరు ఫోన్ చేయలేదని చెప్పి జిల్లా డిఐఓ గారు మాకు చెప్పిన సమాధానం. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే ఏదో పేస్ట్ కోసం వచ్చింది, దారి కింద పడ్డాడని చెప్పిన పరిస్థితి ఇక్కడ మేనేజ్మెంట్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అసలు విషయాలు బయటకు రావడం వల్ల ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్ తీసుకొని ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అయితే ఎలాంటి డిమాండ్ చేస్తున్నారంటే విద్యార్థి పరంగా మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నారు? విద్యార్థి సంఘంగా ఇక్కడున్న వామపక్ష విద్యార్థి సంఘాలుగా విద్యార్థి కుటుంబానికి 25 లక్షలు ప్రకటించాలని, ఆ కుటుంబంలో ఎవరికొకరికి ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నైట్ 1:40కి కాల్ చేసి సార్ మాకు 1:45కి నైట్ కాల్ చేసి మేము హాస్పిటల్కి వచ్చేసరికి ఎక్స్రేలు తీపిస్తున్నాం అన్నారు. మేము నైట్ కోదాడ నుంచి కోదాడలో ఉన్నాం. కోదాడ నుంచి 2:30 కల్లా ఇక్కడికి వచ్చినాం. హాస్పిటల్లో పిలిగాడేడి అంటే ఎక్స్రేలు స్కానింగ్లు జరుగుతున్నాయమ్మా అన్నారు. చిన్నదేమో జరిగిందేమో మేము కూర్చున్నాం సార్. ఎక్స్రే స్కానింగ్లు అయిపోయి వాడు బయటకు వచ్చే సిచ్యువేషన్ లో ఒక శవాన్ని తీసుకొచ్చారు సార్. పైపులు అవి పెట్టి ఆక్సిజన్
ఆక్సిజన్ అందకుంటే ఆక్సిజన్ చేతితో ప్రెస్ చేసుకుంటూ తీసుకొచ్చారు బయటికి. అమ్మో ఏంది నా కొడుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి మేము అక్కడ అయిపోయినాను సార్ లోపల తీసుకువేరి ఇప్పటిదాకా మమ్మల్ని చూనియలేదు. ఇక మమ్మల్ని దగ్గరికి పోనీయలేదు, చూడలేదు. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందని డాక్టర్లు చెప్పలేదు. ప్రిన్సిపల్ వాళ్ళు ఒక 2 వచ్చారు, పిల్లలు ఒక 4 వచ్చారు. వాళ్ళు మేము పోగానే ఒక 5-10 నిమిషాలకి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రిన్సిపాల్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నైట్ వార్డెన్లు ఎవరు ఉన్నారు ఇక్కడ, అసలు యాజమాన్యం ఎవరు లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరిగిందని ఒకరిని అడగడానికి కూడా మాకు అవకాశం లేదు సార్. ఇక్కడ అసలు ఏం జరిగిందని పిల్లగాడు పడ్డ ప్లేస్ పోయి చూస్తే గింత ఎత్తుంది సార్. ఆ నుంచే పడ్డాడని చెప్తున్నారు. ఆ కిటికీలు లేవు సరిగా, ఇప్పుడు కూడా లేవు. 7 డోర్లు లేవు, రూమ్లలో కిటికీలు లేవు. పిల్లలు ఏదన్నా గొడవ పడి ఏదన్నా చిన్న చిన్న గాయాలు అయితే కావు సార్. నా కొడుకు గట్టిగానే కొట్టిరు, ఆ నుంచి నెట్టేసి సార్. మొత్తం చెత్త మెత్తగా పరుపు లాగుంది సార్. కింద చెత్త పడి ఆ చెత్తలో పడితే తలకాయ పగులుద్దా సార్, కాళ్ళు ఇరుగుతాయా, లోపల బోన్స్ ఇరుగుతాయా. నా కొడుకు మొత్తం కొట్టారు సార్, బాగా లోపల కొట్టారు. కొట్టి ఏంటంటే మొత్తం మళ్ళీ వాడి జేబులో సిగరెట్ పెట్టే పేస్ట్ కచ్చిపు, నా కొడుకు కచ్చిపు వాడాడు సార్. అసలు ఇట్లా దూడ్చుకుంటాడు, నా చొక్కా తోటి ఇక్కడ దాకా ఉంటుంది కదా, ఇట్లా దూడ్చుకుంటాడు. కచ్చిపు పెట్టారు సార్. ఇవన్నీ ఎందుకు పెట్టారు నా కొడుకు జేబులో, ఎందుకు పెట్టారు ఇవన్నీ? ఏమి ఎటు దారి మళ్లించడానికి, ఎటు ఏం చేస్తారు సార్? ఎంతమంది కన్న తల్లుల బాధ ఇట్లా ఎంత చెప్పుకోవాలి మీకు? 5గురు చచ్చిపోయారు సార్. ఇందులో 5గురు చచ్చిపోయారు. లేడీస్ జెంట్స్ పురుగుల మందు దాగి ఊరేసుకొని జ్వరాలు వచ్చి చచ్చిపోయారు. పట్టించుకోలే. వార్డెన్లను గింతోలని పెట్టింది సార్, గింతోలని పెట్టిరు వార్డెన్లని. వాళ్ళు నిద్రపోకుంటుంటారా? వార్డెన్లు పెట్టినప్పుడు ఎందుకు నిద్రపోవాలి? నా కొడుకు పడంగానే అంబులెన్స్ ఫోన్ చేయలే, అంబులెన్స్ లో తీసుకోపోలే, ఒక బైక్ మీద తీసుకోపోలే. కాలేజ్ బస్సులు ఇన్ని ఉన్నాయి, ఒక బస్సులో తీసుకోపోలే. తోపుడు బండ్లో తీసుకొని పోయారు సార్. ఆడికి తోపుడు బండ్లో తీసుకొని పోయేసరికి నా కొడుకు లేట్ కాదా? ఒక ప్రాణం విలువ తెలియదా? నాలాంటి పిల్లలు వాళ్ళకి లేరా? వాళ్ళకు తెలియదా బాధ? ఇంతమంది చావుల మీద ఇట్లాంటి బంగ్లాలు కట్టుకొని నిలబడతాడు ఆయన? చేయండి సార్, నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం జరిగేటట్టు మీరే చేయాలి. కనీసం ఈ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ యాజమాన్యానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ ఊరికే వీళ్ళు ఆలోచించే విధానం ఎట్లా ఉందంటే, మాకు డబ్బులు కావాలి, వాళ్ళకి విద్య కావాలి, డబ్బుల కోసమే ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి ఇదే నిదర్శనం అనేది చెప్పేసి అని మేము ఏఐసెఫ్గా, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ లేకపోతే డివైఎఫ్ఐ ఇంకా మిగతా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం విద్యార్థి చనిపోయి 10 గంటలు గడుస్తున్నప్పటికీ కనీసం విద్యార్థి తల్లిదండ్రులకి ఎలాంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. విద్యార్థి చనిపోవడానికి కారణాలు ఎలాంటి కూడా వివరించినటువంటి పరిస్థితి లేదు. అంటే గతంలో కూడా 3-4 ఘటనలు కూడా ఇదే కళాశాలలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఈ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ పైన ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డిఐఓ మాత్రం ఎలాంటి పర్యవేక్షణ లేకుండా కనీసం విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ దోసుకోమంటూ ఒకవైపు దోసుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని ఎస్ఆర్ విద్యా సంస్థల యజమాని ఆదుకొని ఆ విద్యార్థి కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేష్ అనే విద్యార్థి ఇక్కడ అనుమానాస్పదంగా బిల్డింగ్ పై నుంచి పడ్డాడు. అయితే దీని మీద ఇక్కడికి కాలేజీకి వచ్చి దాదాపు 2 గంటలు గడుస్తూ ఉంది. విద్యార్థి యువజన సంఘాలు అందరం వచ్చాం, కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ కళాశాల యాజమాన్యం నుంచి అసలు ఘటన ఎందుకు జరిగింది ఏంటనేది కనీసం ఎవరిని ఇవ్వడం లేదు. ఈ కళాశాలలో ఇది కార్పొరేట్ కళాశాల, వీళ్ళు ఓన్లీ ఫీజులు తప్ప ఇక్కడ విద్యార్థుల సంక్షేమం కానీ విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా ఉండడం కానీ విద్యార్థులకు ఏమన్నా అయితే వెంటనే తల్లిదండ్రులు తెలియజేయడం కానీ ఎలాంటి జరగడం లేదు. కేవలం ఫీజులు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు తప్ప కనీసం విద్యార్థుల ప్రాణాలను వాళ్ళకి దక్కించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ ఘటన మీద విచారణ జరిపించాలి. కళాశాల యజమాన్యం ఏమో 2వ బిల్డింగ్ నుంచి పైనుంచి పడ్డాడని చెప్పి చెప్తా ఉన్నారు. పడ్డ దగ్గరికి మేము కూడా వెళ్ళి విద్యార్థి సంఘాలుగా మేము చూసాము. ఎక్కడ కూడా పైనుంచి పడ్డప్పుడు కనీసం బ్లడ్ ఉండాలి, అక్కడ ఆనవాళ్ళు ఉండాలి, ఎలాంటిది లేదు. కాబట్టి దీని మీద అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వెంటనే వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ ఘటనకు కారణమైనారో ఈ ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం పైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇది 4వ 5వ ఘటన. ఇలాంటి ఘటనలు ఎన్ని పునరావృతం అవుతాయి? ఎందుకు దీని మీద ఖచ్చితంగా అధికారులు, ఇది పోలీస్ యంత్రాంగం కూడా ఈ కార్పొరేట్ కళాశాలల మీద పూర్తి స్థాయి పర్యవేక్షణ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను విజయవాస రెడ్డి సారు, అశోక్ అందరూ వచ్చాం. మార్నింగ్ 6 వరకు ఉన్న తర్వాత 2 ఎంప్లాయీస్ పెట్టి వచ్చాము. వచ్చిన తర్వాత
మేము కూడా యాక్చువల్లీ ఏం జరిగిందని పిటిషన్ ఇద్దరు ఎంప్లాయీస్ సైడ్ సార్ కాదు సార్, ఇన్ని లక్షల ఫీజులు మీరు తీసుకుంటున్నారు. రాత్రి వాడే నిద్రపోవటం ఏంటి సార్? మీరు చెప్పుకోవడానికి ఎట్లా చెప్తున్నారు? గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని చెప్తున్నారు. ఇది ఓన్లీ ఎస్ఆర్ జూనియర్ కళాశాల కాదు, అదేవిధంగా ఖమ్మంలో ఉన్న జూనియర్ కళాశాలలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఇక్కడ ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇక్కడ ఎస్ఆర్ కాలేజీలో ఇది 4వ ఘటన. జిల్లాధికారులు ఎందుకు స్పందించట్లేదు అనేది మాకు కూడా అర్థం కావడం లేదు. తక్షణమే ఇక్కడున్న జిల్లాధికారి ఎవరైతే ఉన్నారో డిఐఓ గారు కావచ్చు, ఇంటర్మీడియట్ ఇక్కడున్న కలెక్టర్ గారు ఉన్నారో తక్షణం స్పందించాలని, లోకల్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి తక్షణమే ఈ పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న ఎస్ఆర్ కళాశాలలు కావచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటి మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పూర్తి విచారణ జరిపించుకోకుండా ఈరోజు ఖమ్మం జిల్లాలో విపరీతంగా గల్లిన ఎస్ఆర్ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇంకొక చాలా కాలేజీలు స్కూళ్ళ పేరుతోని ఒక కాలేజీ పేరు చెప్పుకొని ఇంకో కాలేజీ పేరు నడిపించుకున్న పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉన్నా కూడా జిల్లాధికారులు ఏమీ పట్టించుకోకుండా నిమ్మక నీరులాగా వివరించిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, తక్షణమే విద్యార్థుల ప్రాణాలు కాపాడండి, ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడుకోండి. విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల తరపు నుంచి పీడిఎస్ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి వారి తరపు నుంచి ఉద్యమాలు కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మాత్రము వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అదే రాత్రి జరిగిన సిచ్యువేషన్లో కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే పొద్దున్నే మాత్రం వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టే కాలుకు ఓన్లీ చిన్న ప్యాచర్ అయింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రము సానుకూలంగా ఉంది అని చెప్పి ఉటావుటిన ఆరోగ్య హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా అతను చనిపోవడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇలాంటి కాలేజీలో కూడా మూత వేయాలి, అదేవిధంగా ఇలాంటి ఇంకా ఎలా తల్లిదండ్రులకి ఇబ్బంది కలగ కూడా చూడాలి, అదే విద్యార్థులకు కూడా న్యాయం జరగాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న యంత్రాంగం కూడా మంచిగా ఉండి వాళ్ళ కాలేజీలోనూ బ్యాన్ చేయాలనేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీధర్, ఖమ్మం నుంచి.